అర్ధభాగం చెప్తారు. అర్ధభాగం కంటే ఎక్కువనే ఉన్నారు ఇక్కడ మొత్తం కూడా. ఈ చైతన్యం కావాలి అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మేము కాలేజీ రోజులు చదువుకునే రోజులు కూడా నా భార్య కూడా ఆడవాళ్ళకు నాయకత్వం ఇచ్చి నాతో అడుగులు అడుగుతాను స్టూడెంట్ లీడర్ ఎదిగింది. ఇవాళ నా కుటుంబం ఈ విధంగా ఉంది అంటే నేను కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, తల్లిదండ్రులు లేని కుటుంబం నుంచి వచ్చిన, పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితి నుంచి వచ్చిన, ఆకలేసి అన్నం తినలేని పరిస్థితులు వచ్చిన ఈ సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకొని నేను చెట్టు కింద ఉంటే కూడా నాతో పాటు వస్తానని చెప్పి నాతో అడుగులు అడుగుతూ నాతో వచ్చిన నా శ్రీమతికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను ఉన్నానంటే ఒక ఆడ తల్లి ఇంటికి రక్షణగా ఉంటే కుటుంబం బాగుంటుంది. పిల్లల చదువు కావచ్చు, సంసారం కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కూడా తల్లితోనే స్టార్ట్ అవుతాయి. మొదలుపెట్టి మాతృస్వామికి వ్యవస్థ మనకి అమ్మ మంచుకుంటేనే, అమ్మ సుగుణాలు మంచుకుంటేనే మన పిల్లలు కూడా బాగుంటారు. ఇవాళ నా పిల్లలు ఇద్దరు డాక్టర్లు కాగలిగి, నా కోడలు డాక్టర్లు కాగలిగి, నా పాప సాఫ్ట్వేర్ కాగలిగి, నా అల్లుడు సాఫ్ట్వేర్ కాగలిగిన వాళ్ళ చదువులో తన భాగస్వామి మొత్తం ఉంది. నేను ఎటు వెళ్ళొచ్చినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏనికి వెళ్ళావు, వీరికి సహాయం చేస్తున్నావా అనే ప్రశ్నించాక మీరు వెళ్ళండి, మీరు చేయండి అని చెప్పే తత్వం తనది. 10 మందికి భోజనం పెడదాం తత్వం తనది. ఆ తత్వం ఉంది కాబట్టి ఆ తత్వం కూడా మా తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా నా పిల్లలకు వచ్చేది. మొన్న వర్షం పడగానే మేము ఒక 4 క్వింటాల రైస్ 120 చెత్తలు రావిరాలుగా మొత్తం పాడైపోయింది. ఆడికి వెళ్తున్నా మా బాబు చిన్నబాబు ఫోన్ చేసి నాన్న నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పాను. అన్నప్పుడు మా పెద్ద అబ్బాయి, మా కోడళ్ళు, మా కూతురు, మా అల్లుడు మొత్తం వాళ్ళకి ఆలోచన ఇట్లా కాదు మామయ్య, ఇట్లా కాదు నాన్న, ఇట్లా కాదు అని చెప్పి మనం కూడా సేవా ట్రస్ట్ చేస్తాం. మన కుటుంబంలో డాక్టర్లు ఉండవు, మనం అన్ని రకాల మనం సెటిల్ అయిపోయినాం. మనకు తోచిన విధంగా శ్రీకృష్ణుడు కనుక కుచేలుడు కనుక అటుకునిచ్చినట్టు ఎంతో అంత మనం సహాయం చేయాలని తత్వం మా నుంచి మా పిల్లలకు వచ్చేది. వారు మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా దేవుడు కనుక సహాయం చేస్తే రేపు రాబోయే రోజులు కూడా ఈ సంస్థ కడపూరం సేవా ట్రస్ట్ రాజకీయాల కంటే కూడా సేవే కరెక్ట్. ఎందుకంటే రాజకీయాల పుల్లు కుతంత్రాలు ఒకరినొక తొక్కే విధానం, ఒకరినొకరు అంచే విధానం. సేవా ట్రస్ట్ చేయడం వల్ల మన మనసు నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనకు రోగాలు కూడా తక్కువ. వాస్తవం కూడా మా సుభాష్ గారు చెప్పినట్టు ఎవరైనా దాతలు కనుక ఈ సేవా ట్రస్ట్ ద్వారా మీరు అందించదలుచుకుంటే మీ పేరునే ప్రత్యక్షంగా మీరు వచ్చి ఇప్పుడు కాలనీల ద్వారా వస్తే మేము సపోర్ట్ చేస్తాం. మీ సహకారం తీసుకొని మీ చేతుల మీద పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ సుమారు పోయినసారి కూడా మన సోదరు మనం చెప్పినట్టు దాదాపు 20 క్వింటాల రైసు, దాదాపు 20 క్వింటాల కూరగాయలు, ఇతర పప్పు సామాన్లు కూడా బలరామ గారి అండతోని, వారితో ఆలోచనతో, వారి సహాయంతో మేము కలిసి చేయడం జరిగింది. అప్పుడే ఆ రాజకీయాలే ఇంతవరకు ఈ సేవ చేయాలని ఆలోచన తీసుకొచ్చినాయి. అప్పుడే 30 years ఎబోనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకి అప్పుడు మేము ఇంకా ఫైనాన్షియల్గా ఎదగలేదు. మేము స్టార్టింగ్ పీరియడ్ అప్పుడు అయినప్పటికీ అప్పుడు కూడా విద్యార్థులకి ఎగ్జామ్ ఫీజులు, పుస్తకాలు, ఇంకా బస్ పాసులు ఇలా మా లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ చాలా స్టేజ్ల్లో ఉన్నారు. ఇంకా మమ్మల్ని మర్చిపోరు. అప్పుడే అలా సేవ చేశాము. ఆ ఆలోచన ఇంకా చెయ్యాలి ఏదో తపన ఉండేది, కానీ కొంచెం టైం పట్టింది. మా పిల్లలు ఎడ్యుకేషను ఇవన్నీ టైం పట్టింది. అయినా సరే మనకున్న దానిలో మనం చేయాలి అన్న ఆలోచనతో ఈ సేవా ట్రస్ట్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అందరూ కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యారు పిల్లలు. వాళ్ళ సహకారంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాము. ఇంకా ఈ ట్రస్ట్కి ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారానే నేరుగా ప్రజలకు అందించే పద్ధతి కూడా చేస్తాము. ఇదంతా కొంచెం ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడే స్టార్టింగ్. మీ అందరికీ ధన్యవాదాలు. వ్యాప్తంగానే ఈ వర్ష ప్రభావంతో వేల మంది చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ విద్యతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఆదుకున్న వ్యక్తే దేవుడు మన కళ్ళ ముందు అగపడతాడు. కాబట్టి అట్లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులలో గణపురం సేవా ట్రస్ట్కు సంబంధించిన చైర్మన్ సోదరిమణి సుభాషిణి అంజన్న గారు, అదేవిధంగా వారి కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు డాక్టరు అన్వేష్, తర్వాత లక్ష్మీ తేజస్విని, అరవిందు, రమేశ్రీ, బిడ్డ నవ్య, అల్లుడు సలేష్, వదినమ్మ సుహాసిని, తర్వాత అన్న వల్ల బామ్మార్ది శ్రీనివాస్, మందాడి శ్రీనివాస్, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ సమాజంలో సేవ కంటే ఇంకా మరేది ఏది కూడా గొప్ప కాదని చెప్పేసి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తూ అంగిలి తెల్లగా ఉండొచ్చు, మాటలు సున్నితంగా ఉండొచ్చు అంజనయ్య, కానీ తన శరీరంలో రక్తం మాత్రం నిరంతరం పేదల కోసం తపన పడ్డ రక్తం అది.
ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన అనుకుంటా. ఈ ట్రస్ట్ ఇంకా అనేక మంది పేద ప్రజల దృష్టిలో ఒక భగవంతుడి రూపంలోకి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ కూడా నిండు ఆరోగ్యంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ట్రస్ట్ను కూడా ఇంకా బలోపేతం చేయడానికి నాలాంటి వ్యక్తుల సహాయ సహకారాలు కూడా తప్పకుండా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అంజన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ